గమనించండి, ఏ గుళ్ళోనూ దెయ్యాలు ఉండవు, ప్రతి చర్చిలో దెయ్యాలు ఉంటాయి. అర్థం చేసుకోండి. డైలీ వదిలిస్తా ఉంటారు. కాదు, అక్కడ ఉండేది దెయ్యం. శివారాధన కదండి అక్కడ. మనది శివారాధన. శివం అంటే శుభం. గమనించండి, ఏ గుళ్ళోనూ దెయ్యాలు ఉండవు, ప్రతి చర్చిలో దెయ్యాలు ఉంటాయి. అర్థం చేసుకోండి. డైలీ వదిలిస్తా ఉంటారు. కాదు, అక్కడ ఉండేది దెయ్యం. శివారాధన కదండి అక్కడ. మనది శివారాధన. శివం అంటే శుభం. వీక్షిస్తున్న వీక్షకులకు నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ MSD ఫ్యాక్ట్స్. హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ వెల్. అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సత్యం తెలుసుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మరి చూసారు కదండి ఈ వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడో. పిచ్చి కుక్క ఏ విధంగా మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. సో ఈయనని తిట్టాలన్నా లేదా ఈయనని దూషించాలన్నా నాకు నోరు రావడం లేదు. ఎందుకంటే ఇటువంటి మూర్ఖుల కొరకు నా నోరు నేను పాడు చేసుకోనండి. మరి ఏమంటున్నాడంటే, మరి శవాన్ని పూజిస్తారు క్రైస్తవులు అన్నట్టు దూషణ చేస్తున్నాడు. మరి వాస్తవంగా మరి శవాన్ని ఎవరు పూజిస్తారు అని ఆలోచిస్తే గ్రంథాలు కరెక్ట్గా చదివితే అర్థమవుతుంది. క్రైస్తవులు ఆరాధించే, క్రైస్తవులు నమ్మే పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేవడమే కాకుండా 500 మందికి పైగా కనబడి 40 రోజులు భూమి మీద ఉన్నాడు అని చెప్పి ఈ గ్రంథంలో రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథంలో. మరి వీడు నమ్మే గ్రంథంలో మరి ఎవరు శవమై ఉన్నారు, ఏ విధంగా చనిపోయారు అని వీడి గ్రంథాల్లో ఉంటుంది కదా. వీడు ఆ గ్రంథాలు చదవడు. ఎందుకంటే వీడి గ్రంథాలు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. వీడికి ఏం చదవాలనో అది ఎట్లా అర్థం చేసుకోవాలో వీడికి సరిగ్గా రాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో 2 మాటలు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నాడు. మరి వాస్తవంగా శవాన్ని ఎవరు పూజిస్తున్నారు, చచ్చిన శవాన్ని ఎవరు పూజిస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. నేను ఎవరిని దూషించట్లేదండి, ఎవరిని ద్వేషించట్లేదు, పలానా వారిని తిట్టాలనో పలానా వారి మనోభావాలను దెబ్బతీయాలనో నా ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి మతోన్మాద కుక్కలు ఏవైతే ఉన్నాయో వారి కొరకు మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నానండి. మరి ఎవరు వాస్తవంగా శవమై ఉన్నారు అనే విషయాన్ని మనము ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. మీ ముందు నేను స్క్రీన్లో పెట్టాను చూడండి. శ్రీమదాంత మహాభారతము, విక్టరీ పబ్లికేషన్స్, రామకృష్ణమూర్తి గారు దీన్ని కంపైల్ చేయడం జరిగింది. సో వాస్తవంగా నేను ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని దూషించట్లేదు. రాముడన్నా కృష్ణుడన్నా నేను రెస్పెక్ట్ ఇస్తా. ఎవరి దేవుళ్ళైనా కానీ, ఎవరిని ఆరాధిస్తున్నా కానీ నేను ఖచ్చితంగా నా రెస్పెక్ట్ నాకు ఉంటుంది. కానీ ఇటువంటి మతోన్మాద కుక్కలకు సమాధానం ఇవ్వడము, దానికి ఒక కౌంటర్గా నేను వారికి చెప్పడము నా బాధ్యత. కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను చూడండి. ఇప్పుడు శ్రీమదాంధ్ర మహాభారతము మౌసల పర్వం అందరికీ తెలిసిన సెక్షన్ అండి. ఇందులో మీరు 997 పేజ్ మీరు చూసినట్లయితే శ్రీమదాంధ్ర మహాభారతం మౌసల పర్వం చాలా చిన్న సెక్షన్ అండి. ఇది 6th సెక్షన్, 7th సెక్షన్, 8th సెక్షన్ శ్రీమదాంధ్ర మహాభారతం మౌసల పర్వంలో మీరు చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, కృష్ణుడు ఏ విధంగా చనిపోయాడు, ఆయన శవము ఏ విధంగా పడి ఉంది, అర్జునుడు ఆయన శవాన్ని ఏ విధంగా కాల్చాడో క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను పైన పారాగ్రాఫ్లో చూడండి. ఆ పాపము మనకు చుట్టుకుంటుంది. కృష్ణుడిని మరణ వార్తను ద్వారక వాసులకు ఇప్పుడు చెప్పటము మంచిది కాదు. శ్రీకృష్ణుడి దేహాన్ని ఇప్పుడే చితికాగ్నిలో చేర్చి మనం బయలుదేరుదాం అన్నాడు. ఎవరన్నారు? అర్జునుడు అన్నాడు. మునుల శాపం కారణంగా శ్రీకృష్ణుడు, ఆయన యొక్క కులము నశించిపోయింది యుద్ధంలో. మరి అర్జునుడు ఏమంటున్నాడు? కృష్ణుని మరణ వార్తను, కృష్ణుడు చచ్చిపోయాడు, ఆ మరణ వార్తను ద్వారక వాసులకు ఇప్పుడు చెప్పడం మంచిది కాదు అని చెప్పి అర్జునుడు అంటున్నాడు. అనడమే కాకుండా ఏమంటున్నాడు? శ్రీకృష్ణుడి దేహాన్ని ఇప్పుడే చితికాగ్నిలో చేర్చి మనం బయలుదేరదాము అన్నాడు. శ్రీకృష్ణుడి యొక్క శవము అక్కడ, ఆ పడి ఉన్న శవాన్ని అర్జునుడు తీసుకెళ్ళి ఆ చితికాగ్నిలో చేర్చి శ్రీకృష్ణుడి యొక్క దహన కార్యక్రమాలు చేస్తాడనమాట. మరి వాస్తవంగా గరికపాటి గారు కూడా ఇదే మాటను అన్నాడు. నేను దీని తర్వాత వీడియో పెడతాను చూడండి. శ్రీకృష్ణుడు యొక్క శవము 4 రోజులు పడి ఉంది, అలాగనే దాన్ని ఎవరు ముట్టుకోలేదు అని చెప్పి గరికపాటి గారు అన్నారు. ఆ వీడియో నేను దీని తర్వాత పెడతాను చూడండి. వీడి గ్రంథాలు వీడికి తెలియదు, వీడు ఏం చదువుతున్నాడు వీడికి తెలియదు. మరి అర్జునుడు ఏం చెప్పాడు చూడండి. ఇక్కడ శ్రీకృష్ణుడి దేహాన్ని ఇప్పుడే చితికాగ్నిలో చేర్చి మనం బయలుదేరదాం అన్నాడు. ఇక్కడ చూడండి, అర్జునుడు వెంటనే బ్రాహ్మణులతో సంప్రదించి అగ్నిని కట్టెలను సిద్ధం చేసి శ్రీకృష్ణుని మనసులో గాఢంగా స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో పితృమేధాన్ని జరిపాడు. మునుల శాపం తప్పేది కాదు గనక తరువాత బలరాముని కోసం వెతికాడు. ఫస్ట్ శ్రీకృష్ణుడు యొక్క శవం దొరికింది. అర్జునుడు యుద్ధంలో అందరు చనిపోయిన తర్వాత 1 by 1 శవాలను వెతుక్కుంటూ వెళ్తున్నాడు. యుద్ధ వీరుల శవాలు ఏవైతే ఉన్నాయో ఆ శవాలను కాల్చేసి, తర్వాత శ్రీకృష్ణుడి శవాన్ని కాల్చేసి,
తరువాత బలరాముని శవము అర్జునుడికి దొరికిన తర్వాత ఆయన శవాన్ని కూడా కాల్ చేస్తాడు. కానీ వాస్తవంగా ఈ విషయం సీక్రెట్గా పెడతాడు, వాళ్ళ భార్యలకు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే అక్కడ ఒక విషయం దాగుంది. ఈ మౌసల పర్వం మొత్తం నేను చదివిన తర్వాత మీకు చెప్తున్నానండి, మీకు ఎవరికైనా డౌట్ వస్తే గ్రంథాలు కొనుక్కోండి, చదవండి, టాలీ చేసుకోండి, నేను చెప్పింది కరెక్ట్ ఉందా లేదా అని. ఏది పడితే అది నమ్మకండి, ఎవడు పిచ్చి వాగుడు వాగితే అది నమ్మకండి, నమ్మేవాడు నమ్మండి, నమ్మనివాడు మీ ఇష్టము. సో ఇక్కడ మౌసల పర్వంలో అర్జునుడు ఎందుకు చెప్పాడంటే శ్రీకృష్ణుడు చనిపోయాడు, ఆయన యొక్క శవాన్ని నేను గాల్చానని ఎందుకు చెప్పాడంటే మరుసటి రోజు ఒక ముప్పు పొంచి ఉంది, ద్వారకా నగరానికి ప్రళయం వస్తుంది అని మునులు ఏమని శాపం పెడతారంటే ఆ మరుసటి రోజు ద్వారకాను ప్రళయం ముంచేస్తుంది అని. సో ఆ రోజు సాయంత్రము ఈ విషయము మరి అర్జునుడు శ్రీకృష్ణుడి భార్యలకు, బలరాముని యొక్క భార్యలకు చెబితే వాళ్ళంతా ఏడ్చుకుంటూ కూర్చుంటారు. సో వాళ్ళని ఓదార్చడం వల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మరలా ప్రళయం వచ్చి వాళ్ళని ముంచేస్తుంది. ఇది అర్జునుడికి ఇష్టం లేదు. సో అర్జునుడు ఏమంటాడంటే ఈ విషయం మనం ఇప్పుడే చెప్పొద్దు, ద్వారక మునిగిపోయిన తర్వాత మనం బతుకుంటాం కాబట్టి, మనం ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాం కాబట్టి తర్వాత వాళ్ళకి చెప్దాము అని చెబుతూ ఒక ప్లాన్ వేసి తర్వాత బలరాముని కోసం వెతకగా ఆ పరిసరాల్లో అతని దేహం కూడా కనిపించింది. సో ఆయన దేహాన్ని కూడా బ్రాహ్మణుల సహకారంతో అగ్నిలో ఆహుతి చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన తర్వాత భార్యలందరూ కూడా సహగమనం చేయాలి కదా, వాళ్ళందరూ కూడా అగ్నిలో ప్రవేశించాలి కదా, భర్త చచ్చిపోతే భార్య కూడా వెళ్ళాలి కదా. సో భార్యలకు అప్పుడే చెప్పాడనమాట ఈ విషయం. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చూడండి. సో ఇది 997 పేజీలో ఉందండి, 997 పేజీలో ఉంది. అదే విషయాన్ని మనము 999 పేజీలో కూడా మౌసల పర్వము శ్రీమదాంధ్ర మహాభారతంలో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, బలరామకృష్ణులు మరణించారన్న విషయం ఆ స్త్రీలకు అర్థమైపోయింది. వారికి ఏ విధంగానూ తెలిసిపోతుంది. ఒక్కసారిగా శోకంలో మునిగిపోయి వారు అర్జునుడితో, అర్జున దుఃఖించకు, కాల నిర్ణయాన్ని ఎవరు అడ్డుకోగలరు అంటే కాల నిర్ణయాన్ని ఎవరు అడ్డుకోలేరు, శ్రీకృష్ణుడు కూడా చనిపోవాల్సిందే, ఆయన శవం కూడా కాల్చివేయబడ్డది. ఇప్పుడు చెప్పాలి, రాధా మనోహర్ దాస్ శవాన్ని పూజిస్తున్నాడా లేదా? శవము కాలిపోయిన శవాన్ని పూజిస్తున్నాడు. 4 రోజులు ఆ శవం ఆ విధంగానే పడి ఉంది, 4 రోజులు ఆ శవం ఆ విధంగా పడి ఉంది. దానిని అర్జునుడు వెతికి దహన కార్యక్రమం చేశాడు. సరే అక్కడ చూడండి, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని వాళ్ళు అర్జునుడిని అడుగుతున్నారు. అప్పుడు అర్జునుడు తాము ఏ పరిస్థితుల అడవిలో బలరామకృష్ణులకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందో, ఎందుకు వారి మరణ వార్తను దాచవలసి వచ్చిందో చెప్పుకుంటూ వెళ్తాడు. ఇక్కడ చూడండి, తర్వాత మీరు కొంత కిందికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుని భార్యలు కానీ బలరాముని యొక్క భార్యలు కానీ వారు కూడా తామంతట తాము ఆగమనం చేసుకుంటారు. సతీ సహగమనం అంటారు కదా, వాళ్ళంతటా వాళ్ళు అగ్నిలో ప్రవేశించి వారి యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. సో ఇక్కడ చూడండి, అర్జునుడు ఆయనతో మహాత్మా శ్రీకృష్ణ బలరాములు తనువులు చాలించారు, చచ్చిపోయారు. గొప్ప బలవంతులైన యాదవులు తుంగ పరకలతో కొట్టుకొని చనిపోయారు. శ్రీకృష్ణుడు చనిపోయాడు, ఆయన శవాన్ని ఈయన దహనం చేశాడు, అగ్నిలో కాల్చేశాడు. ఆయన యొక్క వంశము నశించిపోయింది. ఏమంటున్నాడు, యాదవులు తుంగపరకలతో కొట్టుకొని చనిపోయారు. మరి ఇప్పుడు వాస్తవంగా రాధా మనోహర్ దాస్ ఏం చెప్పాలి అంటే శవాన్ని రాధా మనోహర్ దాస్ పూజిస్తున్నాడు అని చెప్పి మహాభారతం మౌసల పర్వంలో క్లియర్గా ఉంది. రాధా మనోహర్ దాస్ నమ్ముకునే శ్రీకృష్ణుడి శవాన్ని అర్జునుడు కాల్చేశాడు. 4 రోజులు ఆ శవం ఆ విధంగానే పడి ఉంది. మరి నేను ఎవరిని దూషించనండి, కానీ ఇటువంటి ఈ చెత్త కుక్కలు ఏవైతే ఉన్నాయో వారి కొరకు మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా. వాస్తవంగా హైందవులు అంటే నాకు చాలా ఇష్టము, వారంటే నాకు చాలా రెస్పెక్ట్ కూడానండి. ఎవరిని ద్వేషించడం నా పని కాదు, నా కర్తవ్యం కాదు, నా నోరు పాడు చేసుకోవడం నా కర్తవ్యం కాదు. కానీ ఈ విధంగా చెత్త వాగుడు వాగితే వారి గ్రంథాలు ఏ విధంగా ఉంది, వారి గ్రంథాలు ఏం చెప్తున్నాయి అని ప్రజలకు తెలియజేయడం నా కర్తవ్యం కాబట్టి మేము ముందుకు తీసుకొచ్చాను. మరి నచ్చిన వాళ్ళు గ్రంథాలు కొనుక్కొని చదవండి, నేను చెప్పింది కరెక్ట్ కాదని. మరి వీక్షిస్తున్న వీక్షకులు తప్పుగా అర్థం చేసుకోవద్దు, సత్యం తెలుసుకొని మీరందరూ సత్యం మార్గం నడవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మరొక మంచి కాన్సెప్ట్తో వస్తానండి. టిల్ దెన్ స్టే సేఫ్, గుడ్ బై. అయ్యో, మన రాముడంట సరియు నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఏం చేయాలి అమ్మాయిని అసలు చెప్పండి? అవతారాన్ని చాలించడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి రెండింటికి మధ్య తేడా తెలియని తెలివి తక్కువ బుర్ర ఉన్న ఈ అమ్మాయి ఎందుకు సోషల్ మీడియాకి వచ్చింది? విషయంలో శ్రీకృష్ణుడు మృత్యువు, శ్రీరాముడు మృత్యువు కూడా అంత వైభవంగా ఏం జరగలేదు. ఇద్దరూ చాలా బాధపడ్డారు. అంటే ఆయనకే తప్పలేదు, మనకి తప్పుందా? శ్రీకృష్ణుడు మృత శరీరాన్ని 4 రోజులు ఎవరు పట్టుకోని లేదు, అలాగే ఉంది అక్కడ అడవిలో. శ్రీరాముడు నది ప్రవేశం చేశాడు. ఇప్పుడు రోజుల్లో అయితే చట్ట ప్రకారం ఆత్మహత్య. ఇది దుఃఖం కాకపోతే సుఖం ఎలా అవుతుందండి?
అది వైభవం ఎలా అవుతుంది? అందుకే బుక్కులు పట్టుకొని మేము చదవం, గురుముఖంగా అయినా ఏదైనా వింటాం. ఎందుకు అంటే ఏది ఎలా వినాలో అర్థమవుతుంది. బుక్కు పట్టుకొని చదివే పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఎలా పుట్టావురా అంటే మా అమ్మ నాన్నకి పుట్టినా అని అంటారు. అదే గురుముఖంగా వింటే మా అమ్మ నాన్న ధర్మంగా కాపురం చేస్తే పుట్టినా అని అంటారు. రెండింటికి చాలా తేడా ఉంది. ఇందులో నువ్వేదో ఆలోచన. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం సత్క్రతు సమాచరణమున కనర్హుడైన ఈ భార్యాభియోగి ఏమి కర్తవ్యమును సాధించగలడు? సీతా సాహచర్యమున కోదండమును సారించి మహావీర్యుడైన శ్రీరాముడు నేడు సతీ వియోగమున నిర్వీర్యుడై అశక్తుడు నిరాసక్తుడైన ఈ రఘువీరుడు సాధించగల కర్తవ్యమేమున్నది? ఉన్నది సీత, ఉన్నది. ఒకే ఒక కర్తవ్యమున్నది. ఈ కన్నుల అశ్రువులింకిపోవు వరకు, ఈ వియోగ వేధా విదూయమాన మానసము శతసహస్ర శకలములైపోవు వరకు విలపించి విలపించి ఈ వ్యధిత శిథిల జీవితమును విసర్జించుటయే నా కర్తవ్యం. మైథిలి, అది ఏక ఈ శ్రీరాముని కర్తవ్యము. అది ఏక ఈ శ్రీరాముని కర్తవ్యం. వశిష్ఠ మునీంద్ర, మన శ్రీరామ చక్రవర్తిని గమనించితిరా? నా శ్రీరాముని కన్నులలోని సీతావియోగ దుఃఖాశ్రువులు మీ దృష్టికి రాలేదా? మేరు సమాన ధీరుడగు నా రాముడు ఆ బాధను తన కళ్ళులలో దాచుకొనగలడేమో కాని ఈ ధృత్యుడు ఆ ఆత్మక్షోభ చూసి భరించలేడు, బ్రతుకలేడు. మాక్షి, నా రాముని బాధకు నివారణోపాయమే లేదా? ఒకరి బాధ తొలగవలెనన్నా మరొకరు ఆ బాధను పంచుకోవలెనాయన. నా రామునికి ఆత్మశాంతి లభించవలనే కాని పంచుకుంటే కాదు, ఆ బాధనంతయు నేనే భరించదను. భావని, నీ ప్రభుభక్తి ప్రశంసనీయం. దేవి, దేవి, ఏమా నిష్ఠూరం! కోపమా? వలదు దేవి, వలదు. నీ వియోగ దుఃఖాగ్ని రగిలి రగిలి నా మనస్సే వ్రణమయ్యి దుర్భేద్య వజ్రములై ఈ ప్రాణములు నా హృదయాంతరాళములు ఛేదించుచున్నవి. దేవి, నన్ను శపించకము దేవి, శపించకు. దేవి, చతుర్దిశాంత వలయిత భూచక్రమును పాలించిన ఈ దిలీపాది చక్రవర్తులు అధిష్ఠించిన సింహాసన గౌరవము కొరకు నా మనస్సును రాయి చేసుకుంటుంది, నిన్ను దూరము చేసుకుంటుంది. శిరోధార్యమైన సురభిళ సుమమును కర్తవ్యపు కర్కశ పాదముల కింద తొక్కివేసుకుంటుంది. అగ్ని పరిశుద్ధమైన నిన్ను భూదేవి కర్పించి ఈ శ్రీరామచంద్రుడు కూడా శాశ్వత కళంకం ఆపాదించుకున్నాడు. జానకి, శాశ్వత కళంకం ఆపాదించుకున్నాడు. యుగ యుగములకు తరగని కీర్తితో అమరురాలవైన నీవు కాంతి వలయములో కలిసిపోవచ్చు. నన్ను కారు చీకటిలో ఎటున విడిచి వెళ్ళగలిగితివి, ఎటున విడిచి వెళ్ళగలిగితివి. ఈ దుస్తరగాఢాంధకారము నుండి నాకు విముక్తి ఎన్నటికి జానకి, ఎన్నటికి. అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా
మృత్యోర్మామృతంగమయా మృత్యోర్మా అమృతంగమయా ఓం శాంతి శాంతి శాంతి. మారుతి, వింటివా వేదగానం? ఆ విప్రోత్తముని కంఠమున సత్యము ధర్మము ప్రతిరవించుతున్నవి ప్రభు. మారుతి, ఆ మహనీయుని సన్నిధానమున మాకు శాంతి లభించుని. సత్వరము తోడ్కొనిరం. ఆజ్ఞ ప్రభు. విప్రోత్తములకు స్వాగతం. శ్రీరామచంద్ర, మీతో దేవరహస్యం ఒకటి ముచ్చటించవాలి. ఆంజనేయుడు కూడా మాకెంతో ఆప్తుడు, ఆంతరంగుడు, అసామాన్యుడు కూడా. కాని మా కన్యుడు కదా రామచంద్ర. ప్రభు. మరొక్క మనవి. రామచంద్ర, మన ఏకాంతమునకు అంతరాయము కలిగించు వారికి శిక్ష శిరచ్ఛేదం. వింటివా హనుమ? మా ప్రసంగ భంగము జరుగునీయు. ఆజ్ఞ ప్రభు. ఆదేశించండి. మరణించగలరు, కానీ నా రాముని విడిచి నేను బ్రతుకలేను, ఆ బ్రతుకు భరించలేను. మారుతి, మారుతి, నిన్ను విడిచి నేను మాత్రము జీవించగలను. సీతా వియోగముచే అంధకారమైన ఈ జీవితం నిన్ను కూడా విడిచి గాఢాంధకారము చేసుకొనలేను. రామ, సత్యపాలనకు ప్రసిద్ధిగాంచిన రఘువంశమున ఉద్భవించి ఆడిన మాటకై కన్న కుమారునే కారడోల పాలు చేసిన దశరథుని కుమారుడవై జన్మించి ఇంకను ఏమ ఆలోచన? శ్రీరాముడు చేసిన బాస చెల్లించలేదని రఘువంశమునకు కళంకమా బాధించువా? విప్రోత్తమా, విప్రోత్తమా, సూర్యచంద్రులు కతులు తప్పిన తప్పుదులు కాక, సప్త సముద్రములు ఏకమైన అవ్వాక. కాదు కాదు, ఈ రఘువంశ మహారాజులు ఆడిన మాట తప్పదు. హనుమ, మా వాగ్దాన భంగకారకుడవైన నీకు ఈ అయోధ్యారాముడు దేశ బహిష్కార దండన విధించుచున్నాడు. రామచంద్ర, నీ ప్రభుభక్తిని మరువలేని ఈ రాముడు అసహాయుడై విధి వైపరీత్యములకు పరితపించుచున్నాడు. రామచంద్ర. వాయుపుత్ర, రామచంద్ర, ఈ పాశము కూడా తెగిపోయిన. అవును సమవర్తి, మీ ఆదేశమును శిరసావహించదు. సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం రాజాధిరాజాయ ప్రదజ్య సాహిరే నమో భజం వైష్ణవనాయ కుర్మహే సమేకామాన్ కామకామాజమహ్యం కామేశ్వరో వైష్ణవనో దదాతో వేదాయ వైష్ణవనాయ మహారాజాయ నమః. వై భక్ష్మాయై భక్ష్మజాపితాయై మహోరేహి యమాయై బహుమాషతిలాయై బహుహిరణ్యాయై బహు అస్థిరాయై బహుదానమోరుషాయై రజిమధ్యై పుష్టిమధ్య